ఎలా యాజకుడు అవుతాడు? ఏ ధర్మం ప్రకారం యాజకుడు? ఈయన లేవి కుటుంబంలో పుట్టలేదు, లేవి కుటుంబంలో పుట్టకుండానే యాజకుడు ఎలా అవుతాడు అని చెప్పేసి ప్రశ్నిస్తారు ఎవరైనా. ఎందుకంటే పాత నిబంధన ధర్మం ప్రకారంగానే జరగాలి, ఏదైనా ధర్మం ప్రకారంగానే వెళ్ళాలి. అందుకోసమే సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయిన దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ గత వారంలో మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్టు ఆదికాండం వివరించుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో తారసపడినటువంటి మెల్కీసెదెకు గారు ఎవరు అనేటువంటి పాఠం మనం ఆరంభించడం జరిగింది. కాబట్టి లాస్ట్ టైం మనం కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. ఈరోజు మిగిలిన విషయాలు మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన గురించి లేదా మెల్కీసెదెకు అనేటటువంటి ఆయన గురించి రాయబడినటువంటి వచనాలు ఎక్కడెక్కడ రాయబడ్డాయి, దాంతోపాటుగా ఎందుకు రాయబడ్డాయి, ఏ ఉద్దేశంతో రాయబడ్డాయి అనే విషయాలు మనం మాట్లాడాము. అవి ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా ఉంది. ఒక్కసారి మన బైబిల్ తెరిచి మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొత్త నిబంధన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం కంప్లీట్గా మెల్కీసెదెకు గారి గురించే వ్రాయబడతా ఉంటుంది మన హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 7వ అధ్యాయం. ఒకసారి మనం మెల్కీసెదెకు గారు ఎవరు మన పరిశోధన. చాలా మంది ఈ లోకంలో ఇప్పటి వరకు మ్యాక్సిమం ఈ మెల్కీసెదెకు గారు ఎవరో కాదు, మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పటం మనం విన్నాం ఇప్పటి వరకు. నిజంగా మెల్కీసెదెకు గారు యేసుక్రీస్తు ప్రభుల వారేనా లేకపోతే వేరే ఇంకెవరైనా అనేటటువంటి పరిశోధన మనం చేయబోతున్నాం కనుక ప్రతి అక్షరం ప్రతి వచనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ముందున్నది హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయం. పూర్తిగా ఒక వచనం కూడా వదిలిపెట్టకుండా ప్రతి వచనం మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. ప్రియులరా, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. జాగ్రత్తగా మనం చూద్దాం. అబ్రహాము గారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఇక్కడ రాశారు. ఆల్రెడీ మనం పోయిన వారం చూసాము. రాజులను సంహారము చేసి రిటర్న్ తిరిగి వస్తుండగా మధ్యలో కలిసింది మెల్కీసెదెకు గారు. అయితే ఆ మెల్కీసెదెకు గారు ఆయనకున్నటువంటి పేరు ఇక్కడ చెప్పబడతా ఉంది. మరొక పేరు ఆ షాలేము రాజు. ఆ మెల్కీసెదెకు గారే అబ్రహాము గారిని కలుసుకున్న, రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్నప్పుడు ఎవరైతే కలిశారో ఆయన ఎవరు అని అంటే మెల్కీసెదెకు మనకు తెలుసు. అయితే మెల్కీసెదెకుని పోయిన వారం మనం చదువుకున్నాం. అయితే ఆ షాలేము రాజు అంటున్నాడు ఇక్కడ. ఆ షాలేము రాజును ప్లస్ మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. ఎవరట? ఆయన పేరు, ఒక కొత్త పేరు ఇక్కడ కనపడింది మనకు, షాలేము రాజు అని. ఆయన మహోన్నతుడైనటువంటి దేవాది దేవునికి యాజకుడు అన్న సంగతి అక్కడా చెప్పబడింది, ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ అతని పేరుకు కంటిన్యూషన్లో అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. చూసారా, షాలేము రాజు అనేటటువంటి మాటకున్నటువంటి అర్థం చూసారా ఎట్లుందో. అతని పేరుకు మొదట నీతికి రాజని తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. షాలేము రాజని అర్థము అంటే షాలేము రాజు అనేటటువంటి మాటకు అర్థం ఏంటట? నీతికి రాజు, సమాధానపు రాజు అనే అర్థాన్ని ఇస్తుందట. అతడు ఇప్పటి వరకు ఆయన పేరుకున్నటువంటి, ఆయన పేరు మెల్కీసెదెకు అనేటటువంటి పేరు మాత్రమే కాదు, ఆయనకున్నటువంటి మరొక పేరు మనం ఇక్కడ చూసాము. అదేంటంటే షాలేము రాజు. ఆ షాలేము రాజుకున్నటువంటి అర్థం కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ. దాంతోపాటు కంటిన్యూషన్గా ఇంకా చదివితే అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును. ఒక్కసారి ఆలోచిస్తే ఎలా ఉంది? తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు. వంశావళి కూడా లేదట. వంశావళి కూడా లేనివాడును
ప్లస్ మనం షాక్ అయ్యే విషయం ఒకటి ఉంది ఇప్పుడు ఇక్కడ. ఏంటి అని అంటే జీవిత కాలమునకు అంటే ఒకటి కింద ఇచ్చాడు, దినములకు. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పబడతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ వరకు చదువుతుంటే ఏమనిపిస్తుందండి మనకు? ఇప్పటి వరకు చదివినటువంటి మ్యాటర్ని బట్టి ఆలోచిస్తే, మరెక్కడ వెళ్లకుండా మనకు తెలిసిన అవగాహనను బట్టి మనం ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది తెలుసా? 100% యేసుక్రీస్తు ప్రభులు వారే, కాదనటానికి ఏముందండి, నీట్గా కనబడుతూనే ఉంది. ఈ మెల్కీసెదెకు అనేటువంటి ఆయన ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు అనేటటువంటి విధంగా ఈజీగా ఎవరైనా మామూలుగా సాదాసీదగా చదువుకున్నటువంటి వారు ఎవరైనా చదివితే అర్థమయ్యేటువంటి విషయం. ఎందుకంటే ఆయన గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనకి ఎక్కువ తెలుసు కాబట్టి. ఎక్కువ అంటే ఆయన సమాధానపు రాజు అని, ఆయన నీతిని దేవుని నీతిని మనకి ఇవ్వటానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభులు వారు అని. తర్వాత సమాధానపరిచింది, దేవునితో మనకు సమాధానపరిచింది ఆయనే. దేవునితో మనకు సమాధానపరిచింది యేసుప్రభే. దేవుని నీతిని తీసుకొచ్చేసి మనకు ఉచితంగా ఇచ్చింది కూడా యేసుక్రీస్తు ప్రభులు వారే, అది మనకు తెలుసు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభులు వారే అనిపిస్తుంది. కానీ తర్వాతకు వచ్చేసి చూస్తే ఏం మాట్లాడాడు అని అంటే, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును అంటున్నాడండి. ఇక్కడికి వచ్చేసరికి మనం గుడ్డిగా వెళ్ళిపోకుండా కాస్త కళ్ళు తెరిచి ఆలోచించాలి. ఇక్కడ ఏంటి తండ్రి లేడట, తండ్రి లేనివాడు ఒకటి తండ్రి లేడు, రెండోది తల్లి లేదు, మూడోది వంశావళి కూడా లేదట. ఇప్పుడు మనం జాగ్రత్త ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి వంశావళి ఉందా? ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఓపెన్ చేస్తే చిట్టా బయటపడుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళి. కానీ ఈయనకు వంశావళి లేదట, 1వ పాయింట్. 2వ పాయింట్, ఈయనకు తండ్రి లేడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి ఉన్నాడు. భూలోకానికి వస్తే శరీర సంబంధంగా ఆలోచిస్తే తండ్రి ఉన్నాడు. ఇక ఆత్మీయంగా మనం ఆలోచించి, ఆత్మ సంబంధంగా ఆలోచించిన, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రాకముందు ఆలోచించినా కూడా ఆయనకు తండ్రి ఉన్నాడు. ఎవరు ఆయన అంటే దేవుడు. నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు, నేను పని చేయించున్నాను, నా తండ్రి నన్ను పంపిస్తే నేను వచ్చాను. 100 వచనాలు. అంటే యేసు ప్రభుకి ఎప్పటికీ తండ్రి ఉన్నాడు భూలోకానికి వచ్చిన. ఎందుకంటే ఇక్కడ తండ్రి లేనివాడును తల్లి లేనివాడును అని అన్నప్పుడు ఏం ఆలోచిస్తారనంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు తండ్రి లేడు కదండి. మరి ఆయనకు పుట్టలేదు కదా, యోసేపు గారికి పుట్టలేదు కదా, తల్లి మాత్రం ఉంది కానీ తండ్రి ఆయన కాదు కదా అనేటువంటి ఆలోచన కొంచెం వస్తూ ఉంటుంది. కానీ సరే, అలా అనుకున్నా కూడా మరి తల్లి అయితే ఉందిగా భూలోకంలో, మరియమ్మ గారు ఉన్నారు కదా, మరి తల్లి కూడా లేదు అని అంటున్నాడు ఇక్కడ. తండ్రి కూడా లేదు. ఒకవేళ పోనీ ఇక్కడ రాక మునుపటి సంగతి అంటే ఇది ఇప్పుడు భూలోకానికి రాక మునుపటి సంగతి అంట. అయితే అప్పుడు తల్లి లేదేమో కానీ తండ్రి కూడా ఉన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభుల వారికి. తండ్రి అయితే ఉన్నాడు కదా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఎందుకంటే భూలోకానికి వస్తే భూలోకంలో పుట్టిన తర్వాత ఆయనకు వంశావళి ఏర్పడింది యేసుక్రీస్తు ప్రభుల వారికి. కానీ భూలోకంలో పుట్టక ముందనండి అని చెప్పేసి ఎవరైనా అలా మాట్లాడితే మరి ఎప్పటికీ తండ్రి ఉన్నాడు కదా అని మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఉన్నాడు. సో ఇక్కడ చూస్తుంటే మ్యాచ్ అవ్వట్లేదు. ఏది మ్యాచ్ అవ్వట్లేదు? ఈ 3 అంశాలు మ్యాచ్ అవ్వట్లేదు. ఏమని అంటే, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, వంశావళి లేనివాడును అన్నప్పుడు ఇక్కడ వరకు అయితే మ్యాచ్ అవ్వట్లేదు యేసుక్రీస్తు ప్రభులు వారే అని చెప్పడానికి ఎంత మాత్రం సాహసం చేయకూడదు అని ఆగాలి. ఖచ్చితంగా వాక్యం మీద విలువలతో మనం బైబిల్ చదివితే అర్థం చేసుకుంటే ఇక్కడ ఆగాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మాట ఏముంది అంటే, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి అనే మాట. షాక్ గురి చేస్తుంది ఈ మాట. ఎందుకంటే ఎట్టుంది ఈ మాట చూడండి. ఆయన గురించినటువంటి ఇంట్రొడక్షన్ ఎంత బీభత్సంగా ఉందో చూడండి. మెల్కీసెదెకు లేదా షాలెము రాజు అనే పేరు మీద ఉన్నటువంటి మెల్కీసెదెకు గారి యొక్క ఇంట్రో ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇక్కడ బీభత్సంగా ఉంది, భయం పుట్టిస్తుంది. ఏంటి ఇంత గొప్పగా ఉంది ఇంట్రో అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా భయంకరమైనటువంటి విషయం అనిపించేది ఏంటంటే, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి. మామూలు మాట కాదండి ఇది. అంటే దీన్ని బట్టి ఇక మరి ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా మన యేసుప్రభుకు ఆపాదించాల్సిందే, యేసుప్రభు అని చెప్పాల్సిందే, వేరే ఆప్షనే లేదు అనే విధంగా గుడ్డిగా దూసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ ఈ మాట విన్న తర్వాత. అయితే నేను దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తా. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇదే అధ్యాయంలో కింద ఉంది. మనం అక్కడి వరకు వెళ్ళేసరికి దీన్ని నేను పాయింట్అవుట్, దీన్ని పిక్ చేసుకొని మరలా మాట్లాడతాను. ఎందుకు ఇలా రాశాడు? జీవమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి, నెక్స్ట్ మాట, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. దేవుని కుమారుడు కాదట, దేవుని కుమారుని పోలి ఉన్నాడట. బాగా వినండి.
దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరు? మెల్కిసెదెకు అనే ఆయన అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే దేవుని కుమారుడు కాదు అని మనకు అర్థమవుతుంది. మనం ఇలా అర్థం చేసుకుంటే మరి కొంతమంది సహోదరులు ఎలా ఆలోచించారు దీన్ని అని అంటే, దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు అని అంటే దేవుని కుమారుడేనండి, దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు అని అంటే దేవుని కుమారుడే అని ఫిక్స్ చేయడానికి, అలా కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన, వాళ్ళు ఎలా ఆలోచించారో అది కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు అలా ఆలోచించడానికి వాళ్ళకు ధైర్యం ఇచ్చింది ఎవరు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధారం ఏంటి అనేటటువంటి మాట మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, యోహాను గారు పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనములో ఆయన చూస్తున్నప్పటి సందర్భం ఇక్కడ రాయబడి ఉంది. 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని అన్నాడు. చూసారా? మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని అని అన్నాడు. ఎవరి మనుష్య కుమారుడు? మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని అని అంటాడు. తర్వాత ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవడముగా అని చెప్పేసి కంటిన్యూషన్ గా రాసుకుంటూ 17-18 చూస్తే 17, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుమో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరండి తను? 100% యేసుక్రీస్తు ప్రభుల వారే, నో డౌట్ ఎట్ ఆల్. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారే, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని రాయబడింది ఇక్కడ? మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని అని రాయబడింది కదండి. మనుష్య కుమారుణ్ణి పోలిన అని రాయబడింది అని అంటే మనుష్య కుమారుడే ఫైనల్ గా తేలింది. కాబట్టి ఈ వచ్చిన విధానంలో అక్కడ కూడా రాసి ఉండుండొచ్చు, అందుకోసమే దేవుని కుమారుని పోలిన అనే విధంగా రాసి ఉండొచ్చు. కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వచనాన్ని బట్టి మనం ఈయన అని చెప్పుకోవాలి. మెల్కిసెదెకు గారే దేవుని కుమారుడు మెల్కిసెదెకు అని చెప్పేసుకోవాలి అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు లేకపోలేదు ఉన్నారు, చెప్పారు. సో ఇక్కడ మనం మరి దీని ఆలోచన నేను ఒకసారి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఒక దర్శనం చూస్తున్నాడు. ఎవరు? యోహాను గారు దర్శనం చూస్తున్నప్పుడు ఆ దర్శనములో ఆయనకు ఒక ఆకారం కనపడింది. మనుష్య కుమారుని పోలిన ఆకారం కనపడింది. ఆయనో కాదో అని డౌట్ఫుల్ గా చూస్తున్నాడు. ఆ విధంగానే కనబడతా ఉంది. ఎవరికి? మన యోహాను గారికి కనబడుతూ, ఆయన ఇంకా ఎలా కనబడుతున్నాడో, ఏమేమి కనబడుతుందో మాత్రం చూస్తున్నాడు, వివరిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎస్ నేనే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్ఫర్మ్ చేశారు. డౌట్ఫుల్ గా చూస్తుంది ఎవరు? దర్శనంలో పోలిన ఒకడిని అని అంటే అర్థం ఏంటంటేనండి, చూడంగానే గుర్తుపట్టలేదు యోహాను గారు, ఎందుకంటే అది దర్శనం. ఆ దర్శనంలో చూసినట్టుగా మొత్తం రాస్తున్నాడు. ఫైనల్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎస్ నేనే అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. సో ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. ఒకవేళ అందులో దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు అన్న తర్వాత ఆయనే దేవుని కుమారుడు అని కింద కన్ఫర్మ్ చేస్తుందేమో, మనం ఒకసారి చూసుకుంటూ ముందుకెళ్దాం. అంతేనే కదా? 7వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటూ అలా వెళ్ళాం అనుకోండి, కన్ఫర్మ్ చేస్తున్నాడేమో చూద్దాం. ఎందుకంటే ఇదే విధంగా దర్శనంలో మన దానియేలు గారికి కూడా దర్శనం వచ్చిందండి. అక్కడ కూడా దానియేలు గారు కూడా సేమ్ టు సేమ్ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అంటాడు. ఒకసారి మీకు కూడా ఐడియా ఉంటుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఆ మహావృద్ధుడు ఎవరంటే దేవుడు, ఆ దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించింది ఎవరు అంటే ఆకాశ మేఘారుడై, అంటే మేఘమే తనకు వాహనంగా మేఘము మీద కూర్చొని దేవుడున్న ఆ మహావృద్ధుడగు దేవుడున్నటువంటి ఆ ప్రిమిసెస్లో, అంటే ఆ వాతావరణంలోనికి, ఆ ప్రాంతంలోనికి ఎంటర్ అయినట్టుగా ఒక మనిషి కుమారుడు ఎంటర్ అయినట్టుగా ఒక మనిషి కుమారుడిని పోలిన ఒకడు వచ్చి ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడేను. సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు అనేటటువంటి మాట మాట్లాడాడు. సో ఇది ఖచ్చితంగా 100% యేసుక్రీస్తు ప్రభువు వారిది అన్న సంగతి మనకు తెలుసు. ప్రకటన గ్రంథం మనం 13వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కూడా ఈ సంగతులే, అంటే
ఆ ప్రిమిసెస్లోనికి వెళ్ళినటువంటి దేవుడున్న ఆ వాతావరణం, ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి వచ్చి మరణించి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనబడి అపోస్తుల కళ్ళ ముందు ఆరోహణమైపోయి అలా వెళ్ళినప్పుడు మేఘారుడే వెళ్తాడు చూసారా, మేఘం మీద కొనిపోబడేను అని అంటారు. అక్కడ ఆ మేఘం మీద కొనిపోబడి ఆ మేఘము మీదనే అలా ఎక్కడికి వెళ్తాడు అని అంటే పరలోకంలో దేవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు. అలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ 24 పెద్దలు, ఆ పెద్దల నడుమ దేవుడు కూర్చున్న సింహాసనం, ఆ సింహాసనం దేని మీద ఉంటుందంటే 4 జీవుల మీద ఉంటుంది. కాబట్టి ఆ 4 జీవులకు 24 పెద్దలకు మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల ఎంటర్ అవుతాడు. మేఘారుడే వచ్చిన సందర్భం, ఆ సిచ్యువేషన్ని ముందుగానే దానియేలు గారికి దర్శన రూపంలో దేవుడు ఎప్పుడో చెప్పేశాడనమాట, ఇలా జరగబోతుంది అని. సో దాన్ని కూడా చెప్తూ మనిషి కుమారుని పోలినా అని చెప్పేసి మాట్లాడుతుండే. కాబట్టి ఆ సెంటెన్స్ని బట్టి, ఆ వర్డ్ ఉపయోగించిన పదజాలాన్ని బట్టి ఫైనల్గా దర్శనాలు దానియేలు గారు కానివ్వండి, ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారు కానివ్వండి, దర్శనాలు చూస్తున్నారు. దర్శనంలో వాళ్ళకు కనబడుతున్న విధానం ఫైనల్గా ఆ తర్వాత కన్ఫర్మ్ అయింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అని కన్ఫర్మ్ అయింది. సో అలాగే ఒకవేళ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో ఆ తర్వాత మనం ముందుకు వెళ్తా కొలిది ఒకవేళ కన్ఫర్మ్ అవుతుందేమో ఆయన యేసుక్రీస్తు అనేటటువంటి కోణంలో మనకి ఎక్కడైనా కన్ఫర్మేషన్ వచ్చిందనుకో మనం కన్ఫర్మ్ చేసుకుందాం, లేదు అని అనుకో మనం ఆలోచన చేద్దాం. ఏదైతే ఏంది పరిశోధనలో ఉన్న మనం ముందుకు సాగుతున్నాం. సో దాన్ని బట్టి 7వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 3వ వచనంలోని చివరి మాట ఏదైతే ఉందో దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నంత మాత్రాన కన్ఫర్మ్ చేసుకోవటానికి ఏమీ లేదు అనే విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వ వచనం చూద్దాం. ఇతడు ఎంత ఘనుడో చూడండి అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువులారు అయితే ఎంత ఘనుడో చూడండి అని చెప్పాల్సిన అవసరం ఏంది, ఆల్రెడీ ఘనుడే కదా. ప్రతి పదాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎంత ఘనుడో చూడండి అని ఎందుకు అంటున్నాడు, ఇంతకు అంత ఘనుడు ఎలా అయ్యాడు, అసలు దేన్ని బట్టి ఎంత ఘనుడో చూడండి అని ఎందుకు మాట్లాడుతున్నారు అనేటటువంటి ఆలోచన మనం ఆలోచన చేసినట్లయితే మూల పురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము అంతటి ఆయనే ఇతనికి తాను కొల్లగొన్న వస్తువులలో శ్రేష్టమైన వాటిలో 10వ వంతు ఇచ్చాడంటే ఇతను ఎంత ఘనుడో చూడండి అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారే ఇచ్చాడంటే ఈయన ఎంత ఘనుడు అనే కోణంలో మాట్లాడుతున్నారు చూడండి. అంతేనా కదా? ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుల వారు అయితే మనం ఇది కూడా ఆలోచన చేయాలి. 100% అంత ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ ఆయన అబ్రహాం గారి కంటే గొప్పోడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పదజాలాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రతిదీ 5వ వచనం, మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ఎవరు? లేవీయులు. ఇప్పుడు అబ్రహాము దగ్గర నుంచి ఆయన 10వ భాగం పుచ్చుకున్నాడు. మెల్కీసెదెకు గారు ఆయన ఎంత గొప్పవాడో చూడుడి అని చెప్పిన తర్వాత ఇంకొక మ్యాటర్ ఎత్తాడు. ఇంకొక మ్యాటర్ ఏంటి అని అంటే లేవి గారు ఉన్నారు కదా, ఆయన కూడా 10వ భాగం తీసుకుంటున్నాడు కదా. ధర్మశాస్త్ర లెక్కల ప్రకారంగా 10వ భాగం ఆయన తీసుకుంటున్నాడు. ఎవరు? లేవీయులు తీసుకుంటున్నారు. ఆలోచిస్తే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు? తమ సహోదరుల దగ్గర నుంచే తీసుకుంటున్నారు. ఎవరు తమ సహోదరులు? ఆ అబ్రహాము గర్భవాసం నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా లేవీలు కూడా అబ్రహాము గర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మిగతా 11 గోత్రికర్తలు కూడా అబ్రహాము గారి గర్భవాసం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో అలా వస్తే తమ సహోదరుల దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు? వాళ్ళు 10వ భాగం తీసుకుంటున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రం లెక్కల ప్రకారంగా, ధర్మశాస్త్రం ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు అలా తీసుకుంటున్నారట. ఆజ్ఞను పొంది ఉన్నారు. 6వ వచనం బాగా ఆలోచన చేయండి. ఫస్ట్ మెల్కీసెదెకు గారి గురించి, ఇతను ఎంత ఘనుడో చూడండి, అబ్రహాం దగ్గర నుంచి 10వ వంతు తీసుకున్నాడు అని ఫస్ట్ మ్యాటర్. సెకండ్ మ్యాటర్ ఏం చెప్తున్నాడంటే లేవీయులు ఎవరు? అబ్రహాము గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి లేవీయులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు తమ సహోదరుల దగ్గర నుంచి 10వ భాగం తీసుకుంటున్నారు చూడు అని వీళ్ళ గురించి చెప్పి ఏం చెప్తున్నాడంటే వారితో, ఎవరితో? లేవీయులతో. 6వ వచనం, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించను. అది చూసారా? ఇక్కడ 3వ వచనంలో తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును అనే పదజాలం ఎందుకు ఉపయోగించబడిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే ఈ మ్యాటర్లో ఆల్రెడీ యాజకులుగా, ధర్మశాస్త్రం లెక్కల ప్రకారంగా యాజకులుగా చలామణిలో ఉన్నటువంటి వారు లేవీయులు. ఈ లేవీయులకేమో వంశావళి ఉంది. 12 గోత్రికర్తలలో వీళ్ళు లేవీయుల వంశం ఉంది. కానీ వాళ్ళ లెక్కన ప్రకారంగా చూస్తే మెల్కీసెదెకుకు వంశం లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ.
వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతును పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. అది మ్యాటర్. అందుకోసం ఇక్కడ అన్నాడు. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా చూస్తే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మరి యేసుక్రీస్తు వంశావళి ఉందిగా. ఆయన వంశం యూదా వంశం, యూదా గోత్రంలో నుంచి ఆయన పుట్టాడు. కానీ మన మెల్కీసెదెకు గారిది యూదా గోత్రం కాదు, రూబేను కాదు, మనష్షే కాదు, ఎఫ్రాయిము కాదు, ఏది కాదు, గాదు కాదు, నఫ్తాలి కాదు, లేవీలు కాదు, ఏది కాదు. సో ఆయనకు అసలు వంశావళి పట్టికే లేదు, వంశావళి లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. 7వ వచనం చూసినట్లయితే తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది అనంటే తక్కువ వాడిని చిన్నవాడిని పెద్దవాడు ఆశీర్వదిస్తాడు, తక్కువ వాడిని ఎక్కువ వాడు ఆశీర్వదిస్తాడు. ఇది ఓపెన్గా ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, ఓపెన్గా ఉన్నటువంటి మ్యాటరే, మర్మముగా ఉన్న విషయం ఏమి కాదు. నిరాక్షేపముగా ఉన్నది అంటే ఆక్షేపించాల్సిన అవసరం లేదు, అంటే ఓపెన్గా ఉన్నది అని చెప్తున్నాడు. తర్వాత 8వ వచనం, మరియు లేవి క్రమము చూడగా ఎలా ఉంది ఈ లేవి క్రమము అంటే చావునకు లోనైన వారు, లేవీలందరూ చచ్చిపోతారు 1 by 1. చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు, 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఎవరు ఆయన జీవించుచున్నాడని? మెల్కీసెదెకు గారు. ఆయనకు చావు లేదుగా. అందుకోసమే జీవమునకు అంతము లేదు, ఆది లేదు, అంతము లేదు అనేటువంటి మాట మాట్లాడడానికి గల కారణం ఏంటంటే మనుషులమైనటువంటి మనం చచ్చిపోతాం. లేవీయులు పోల్చబడి ఈ యాజకునికి ఆ యాజకునికి పోలిక చెప్తున్నాడు ఇక్కడ. సో ఈ యాజకుడు చచ్చిపోతాడు, ఆ యాజకుడికి చావు లేదు, గనుకనే ఆ జీవమునకు అంతము లేదు, ఆరంభము లేదు అనేటువంటి మాట మాట్లాడాడండి. చూడండి జాగ్రత్తగా. ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక 9వ వచనం, ఒక విధముగా ఆలోచించి చెబితే ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుంటున్నాడే లేవి. ఈ లేవి గారు కూడా అబ్రహాము గారి ద్వారా దశమాంశములను ఇచ్చాడట. ఎవరికి? ఆ వంశావళి లేని ఆయనకు, ఆ మెల్కీసెదెకు గారికి. ఎవరిచ్చారు? లేవి గారు ఇచ్చారట. అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే అప్పటికి లేవి గారు పుట్టనే లేదు అబ్రహాము గారు ఉన్నప్పుడు. ఎందుకంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, ఆ యాకోబు గారికి పుట్టినటువంటి కుమారులలో ఒక ఆయన లేవి. అంటే యాకోబు పుట్టలేదు, ఇస్సాకే పుట్టలేదు. అబ్రహాము గారిని మెల్కీసెదెకు గారు కలుసుకునే సమయాన అసలు ఇస్సాకే పుట్టలేదు. ఇస్సాకు పుట్టినప్పుడు యాకోబు ఎలా పుడతాడు? యాకోబు పుట్టినప్పుడు లేవి ఎలా పుడతాడు కదండి. కాబట్టి మరి ఎలా ఇచ్చినట్టు అని చెప్పేసి మనం ఆలోచిస్తే దానికి సమాధానం బైబిల్ చెప్తుంది. 10వ వచనం చూసినట్లయితే ఎలా అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉన్నాడట. తన పితరుని గర్భములో ఉండెను. ఇప్పుడు లేడు, ఎందుకంటే బయటకు వచ్చేసి సపరేట్ పర్సనాలిటీ, తనకంటూ ఒక ఐడెంటిటీ. లేవి గారు అని చెప్పేసి ఆయనకు ఒక ఐడెంటిటీ వచ్చేసింది. కాబట్టి ఇలా చూస్తే అబ్రహాము గారేం కర్మ, ఈనాడు దశమ భాగం తీసుకుంటున్నటువంటి వాళ్ళైనటువంటి లేవీయులు కూడా ఇచ్చారు. ఎవరికి? మెల్కీసెదెకు గారికి. చూడండి ఇతను ఎంత గనుడో అనే కోణంలో మాట్లాడుకుంటూ వస్తున్నారు సందర్భం మొత్తం. జాగ్రత్తగా కంటిన్యూషన్ వెళ్దాం మనం. 11వ వచనం చూసినట్లయితే ఆ లేవీయులు సావునకు లోనైన వారు, దశమ భాగం పుచ్చుకుంటున్నటువంటి వారు మెల్కీసెదెకు గారికి అబ్రహాము గర్భంలో నుండే దశమాంశములను సమర్పించినటువంటి వారు. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఇయ్యబడెను కదా, తెలిసిన విషయమే మనకు. గనుక ఆ యాజకుల వలన, అంటే లేవీయుల వలన, యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల ఒకవేళ సంపూర్ణ సిద్ధి కలిగి ఉంటే, ఏది ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళగలిగితే, అది దాని అర్థం. ప్రతి మనిషి సంపూర్ణ సిద్ధి పొందగలిగిన ఎడల అహరోను క్రమములో, బాగా వినండి, అహరోను గారు ఎవరండి? లేవీయులలో కహాతు వంశంలో వచ్చినటువంటి మన అహరోను గారు. అహరోను గారి దగ్గర నుంచే యాజకత్వం ఆరంభించబడింది. యాజకత్వం అనేటటువంటిది ఆరంభించబడిందే అహరోను గారి దగ్గర నుంచి. కాబట్టి అహరోను గారికి ప్రధాన యాజకుడుగా దేవుడు నియమించడం మాత్రమే కాకుండా ఆయన తర్వాత ఆయన సంతానంలో పుట్టుకొచ్చినటువంటి వారు మాత్రమే ప్రధాన యాజకులుగా ముందుకు సాగాలి. అది రూల్, దేవుడు పెట్టినటువంటి కండిషన్. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏమని మాట్లాడతారంటే అహరోను క్రమములోనే యాజకుడు అవ్వాలి ఎవరైనా సరే. అహరోను క్రమములో ఉన్నటువంటి వాడే ప్రధాన యాజకుడు అయ్యేటటువంటి అవకాశం. అందుకోసమే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రి అయినటువంటి
జకరియా గారు మనకు తెలుసు కదా, అహరోను క్రమములోనే ఆయన యాజకుడు అయ్యాడు. అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక, అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక, అలా చెప్పబడకుండా ఎలా చెప్పబడ్డాడట? అహరోను క్రమములో చేరినవాడు అని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున, ఎవరి క్రమము చొప్పున? మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమి? చాలా విషయాలు దాగి ఉన్నాయి ఈ వచనంలో. అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక అన్నప్పుడు, అహరోను గారి తర్వాత ఆ అహరోను గారి క్రమములో తర్వాత ఎంతమంది ప్రధాన యాజకులుగా నియమింపబడిన వారెవ్వరూ కూడా అహరోను గారు కాదు. గుర్తుపెట్టుకోండి, అహరోను గారి క్రమములో ప్రధాన యాజకుడు అయ్యే వాళ్ళు ఏ ఒక్కరు కూడా అహరోను గారు కారు. అహరోను ఎవరు? అహరోను వేరు, వాళ్ళు వేరు. కాకపోతే వాళ్ళందరూ ప్రధాన యాజకులు అయింది ఎలా, ఏ ప్రమాణాన్ని బట్టి అంటే అహరోను ప్రమాణాన్ని బట్టి, అహరోను క్రమములో ఆయన సంతానమును బట్టి. ఆ వంశావళి చిట్టా ఇవ్వలేదనుకోండి, ఆ వంశావళి ఎందుకు ఇంపార్టెంట్ ఇక్కడ మాట్లాడుతున్నాడనంటే, నేను లేవి గోత్రానికి చెందినటువంటి వాడిని, అందులో మరి ముఖ్యంగా అహరోను గారి కుమారులలో నుంచే నేను పుట్టినటువంటి వాడిని అని చూపించకపోతే ప్రధాన యాజకుడు అయ్యే అవకాశం లేదు. అసలు వంశావళి కనుక చూపించకపోతే ఇశ్రాయేలులో కలిసే అవకాశం కూడా ఉండదండి. అది మనం ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం ఓపెన్ చేసి మనం చదివినట్లయితే అక్కడ మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఆ కాలంలో చెరకు వెళ్ళిన తర్వాత ఎక్కడ బబులోను, అష్షూరు చెర తర్వాత బబులోను చెర అయిపోయిన తర్వాత బబులోను చెర దాటి మరలా దేవుడు రిటర్న్ ఇశ్రాయేలులను తిరిగి యెరూషలేముకు రప్పించినప్పుడు, యూదా దేశానికి రప్పించినప్పుడు కొంతమంది మేము కూడా లేవీయులమే, మేము కూడా ఇశ్రాయేలులమే అని చెప్పి వస్తారు వాళ్ళు రిటర్న్లో. సరే, ఓకే, సంతోషం, మీ వంశావళి చిట్టా చూపించండి అని చెప్పేసి అని అన్నప్పుడు, వంశావళి చిట్ట వాళ్ళు చూపించలేని పక్షాన మీరు ఇశ్రాయేలులు కారు అని చెప్పేసి, మీరు ఇశ్రాయేలులు కారు, అటు పరిపూర్ణంగా అన్యులు కారు, కల్తీ కాబట్టి మీరు మా సమాజంలో చేరటానికి వీల్లేదని పక్కకు దోచేస్తారు. అలా పక్కకు తోయబడినటువంటి వాళ్ళే సమరయులుగా పిలువబడరండి. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు సమరయ పట్టణానికి ఎంటర్ అయినప్పుడు ఒక ఆవిడ నీళ్లు చేదుకోవడానికి వస్తుంది. ఆవిడేం చెప్తుంది మనకు తెలుసు ఆ సందర్భం. అసలు యూదులు మాతో సాంగత్యం చేయరు కదా, మీరు నా దగ్గరకు వచ్చేసి నీళ్ళు అడుగుతున్నారు ఏంటి అని అడుగుతుంటుంది ఆవిడ. అంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, ఇశ్రాయేలులందరూ సమరయుల్ని వేరు పెట్టారు, సపరేట్ చేశారు, వారిలో కలుసుకోకుండా కలవనీయకుండా చేశారు. కారణం ఒకటే, మేము ఇశ్రాయేలీయులము, మేము లేవీయులము, లేదా మేము రూబేనీయులము, లేదా మేము యూదులము అని చెప్పేసి చూపించటానికి వాళ్ళ దగ్గర వంశావళి పట్టిక చిట్టా లేదు. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, అహరోను క్రమములో చేరినవాడు అని చెప్పబడకుండా మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు అన్నాడు తప్ప మెల్కీసెదెకు కాదట. మెల్కీసెదెకు గారి క్రమములో వేరొక యాజకుడు ఎవరైనా ఆలోచన చేయండి, ఎంత చక్కగా క్లియర్గా చెప్పాడు. అంటే ఇక్కడ మెల్కీసెదెకు వేరు, మెల్కీసెదెకు గారి క్రమములో వచ్చిన మరొక యాజకుడు ఎవరైనా చెప్తున్నాడు చూడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమి అని అంటే, ఎవరు ఈ వేరొక యాజకుడు అని అంటే కంటిన్యూషన్ లో మనకు కిందనే చెప్తా ఉంటాడు చూడండి జాగ్రత్తగా. 12వ వచనంలో, ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. అందుకోసమే పాత నిబంధనను కొట్టివేసి కొత్త నిబంధన ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ధర్మం కూడా, యాజక ధర్మం కూడా మారిందా లేదా? పాత నిబంధన యాజక ధర్మం వేరు, కొత్త నిబంధన యాజక ధర్మం వేరు. ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. అందుకోసమే యాజకుడు లేవి గోత్రికులు గారు ఇప్పుడు మారింది, అహరోను క్రమంలో కాదు ఇప్పుడు మారింది. ఎవరి క్రమంలో? మెల్కీసెదెకు అనే ఆయన క్రమములో వేరొక యాజకుడట రావాల్సిన అవసరం ఏమి అని చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడనంటే, యాజకులు మార్చబడిన ఎలా ఆవశ్యకముగా యాజక ధర్మం సహా మార్చబడును అన్నాడు. 13వ వచనంలో, ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడేనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఎవని గురించి చెప్పబడింది ఇప్పటివరకు? అంతా రెండు ఆలోచనలు. కొంతమంది ఏం ఆలోచించారంటే, ఎవరి గూర్చి ఈ సంగతులు చెప్పబడేనో అని అన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? మెల్కీసెదెకు గారి గురించి చెప్పబడిను. మనకు కూడా అట్లనే అనిపిస్తుంది ఆలోచిస్తే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఇక్కడ చెప్పబడిన విషయాలు కాదు. పాత నిబంధనలో ప్రవచన రూపకంగా, ప్రవచనాత్మకంగా ఎవరి గురించి చెప్పబడింది మనం లాస్ట్ వీక్ మనం ఆలోచన చేశాం. ఏమన్నా తెలుసా? ఎవరి గూర్చి ఈ సంగతులు చెప్పబడేనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఎవని గూర్చి ఈ సంగతులు అంటే ఏ సంగతులు? ఎవని గూర్చి ఈ సంగతులు అంటే మనకు పాత నిబంధన గ్రంథంలో
110వ కీర్తన 4వ వచనంలో ఏమని చెప్పబడింది? ఎవరి గురించి చెప్పబడింది చూద్దాం ఒక్కసారి. 110వ కీర్తనలో 1 నుంచి పోయిన వారం మనం ఆలోచన చేసుకుంటూ వచ్చాము. ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ ప్రవచనాత్మకంగా ఎత్తి మాట్లాడుతున్నటువంటి సందర్భం అని మనకు అర్థమైంది. అలా 4వ వచనం చూస్తే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు అనేటువంటి మాట ఉంది. ఇక్కడ మెల్కీసెదెకు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు యాజకుడు అవుతాడు అని చెప్పేసి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు. ఎలా యాజకుడు అవుతాడు? ఏ ధర్మం ప్రకారం యాజకుడు అవుతాడు? ఈయన లేవి కుటుంబంలో పుట్టలేదు, లేవి కుటుంబంలో పుట్టకుండానే యాజకుడు ఎలా అవుతాడు అని చెప్పేసి ప్రశ్నిస్తాడు ఎవరైనా. ఎందుకంటే ధర్మం, పాత నిబంధన ధర్మం ప్రకారంగానే జరగాలి, ఏదైనా ధర్మం ప్రకారంగానే వెళ్ళాలి. అందుకోసమే పాత నిబంధనలో ముందుగానే ఇంట్రడ్యూస్ చేశాడు దేవుడు ఎవరిని? మెల్కీసెదెకు గారిని. ఏమని? ఇతను యాజకుడు అని. ఇంతకు ముందే ధర్మశాస్త్రం పుట్టక ముందే, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వకముందే మెల్కీసెదెకు గారు ఎవరిని కలుసుకోవటం జరుగుతుంది అని అంటే అబ్రహాము గారిని కలుసుకోవటం జరుగుతుంది. కరెక్ట్గా మాట్లాడాలంటేనండి, పాత నిబంధన కంటే ముందే కొత్త నిబంధన ఇవ్వబడింది వాగ్దాన రూపంలో. ఎవరికి అని అంటే అబ్రహాము గారికి అనే విషయం అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ చెప్తా ఉంటాడు. ఇది మీకు ఐడియా ఉంటే ఇంకా బాగుంటుంది. దాని కొరకు నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి చూద్దాం. అబ్రహామునకును అతని సంతానములకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పింది ఏంటంటే, నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అని పౌలు గారు ఎత్తుతూ 17వ వచనంలో, నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అంటున్నాడు. ధర్మశాస్త్రం 430 సంవత్సరాల తర్వాత వచ్చిందంట. దేనికి? దాని తర్వాత ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో దానికంటే ముందు 430 సంవత్సరాల క్రితం ఎవరు బ్రతికి ఉన్నారు ఆ కాలంలో అంటే అబ్రహాము గారు. ఆ అబ్రహాము గారికే కొత్త నిబంధన ఇవ్వబడింది అనే మాట చెప్తా ఉంటాడు చూడండి జాగ్రత్తగా. తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన ఏందనంటే వాగ్దాన రూపంలో వాగ్దానమును నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. దేనిని? కొత్త నిబంధనని. ఎలా? వాగ్దాన రూపంలో. నీ సంతానము ద్వారానే ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు అనేటటువంటి వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము గారికి ఇచ్చాడు. ఇంతకు ఆయన సంతానం ఎవరు అంటే క్రీస్తు అని ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాడు. సో క్రీస్తు వస్తాడు, క్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడబోతున్నారు అనేటటువంటి విషయం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేదానికంటే ముందే 430 సంవత్సరాల క్రితమే అబ్రహాము గారితో ఆ విషయం చెప్పేశాడు. ఏంటి ఆ విషయం అని తీరా ఆలోచిస్తే, ఆయన పుట్టబోయేది యేసుక్రీస్తు అని, అబ్రహాము సంతానముగా. ఆ యేసుక్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదింపబడబోతున్నారని. ఏ విధంగా అనంటే ఏ విధంగానో చెప్పడానికి కొత్త నిబంధనతో రాశాడు. అదే నిబంధన జస్ట్ వాగ్దాన రూపంలో ఇచ్చేశాడు. కాబట్టి ఇది మీకు ఐడియా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్ర లెక్కల ప్రకారంగానే దాన్ని ఒక పునాదిగా వేసుకొని, దాన్ని ఒక ప్రామాణికంగా వేసుకొని కొత్త నిబంధన ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో యాజకుడుగా యేసుక్రీస్తు నిలబడ్డాడే అనుకో, అట్టెట్ట యాజకుడు అవుతావు? యాజకుడు అవటానికి నీకు ప్రమాణం ఏంటి? నీవు లేవి సంతానంలో పుట్టనే లేదు, యాజకుడయ్యే అర్హత నీకు ఎక్కడిది అని చెప్పేసి క్వశ్చన్ వేశారనుకోండి, నిజమే కదా అని దాన్ని యథార్థంగా ఆలోచించాలి కదా. రూలే కదా, రూల్ ఫర్ ఆల్ కదా. సో ఆ రూల్ ప్రకారంగా ఆగిపోకుండా వేరే గోత్రంలో నుంచి వచ్చినా సరే యాజకుడు అవ్వాలి అని అంటే దానికి ఒక ప్రమాణం. అదేంటి ఆ ప్రమాణం అని అంటే, ఆ ప్రమాణం గురించి ఇక్కడ చెప్పబడినటువంటి మాట 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏంటి అంటే 5వ వచనం నుంచి, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోలేదు గాని, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరం యాజకుడై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఎక్కడ? మనం చూసాం కదా కీర్తనలో. కాబట్టి ఆ క్రమము చొప్పున నువ్వు యాజకుడవు కాబోతున్నవు. అంతే తప్ప నీకు ప్రమాణం లేకుండా ఏమి యాజకుడుగా కావట్లేదు. ప్రమాణం ఉంది. ఏంటి ఆ ప్రమాణం అంటే? ఎవరి క్రమం అని అంటే మెల్కీసెదెకు గారి క్రమం. లేవి క్రమం కాదు, అహరోను క్రమం కాదు, మెల్కీసెదెకు గారి క్రమం చొప్పున నువ్వు యాజకుడు కాబోతున్నావు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు అనే విషయాన్ని ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. దాన్నే ఆల్రెడీ ప్రవచింపబడింది, ఆల్రెడీ చెప్పబడింది. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఏమని చెప్పబడింది? మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడవు అనేటువంటి ప్రమాణ వాక్యం ఉంది అని తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నటువంటి మ్యాటర్ ఇది అనమాట. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడేనో ప్రవచన రూపకంగా ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వేరొక గోత్రంలో పుట్టెను. ఏ గోత్రంలో పుట్టెను? వేరొక గోత్రంలో అంటే లేవీలో కాదు, యూదా గోత్రం ద్వారా పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడునో బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు.
మన ప్రభు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మోషే చెప్పింది ధర్మశాస్త్రంలో, ఆయన ఏమీ చెప్పలేదు. కానీ మోషే ధర్మశాస్త్రం రాక మునపే చెప్పబడిన మాట ఒకటి ఉంది. అంటే దేవుడు కనబరిచిన ఒక వ్యక్తి మెల్కీసెదెకు, మహోన్నతుడైనటువంటి దేవాది దేవునికి యాజకుడుగా పరిచయం అయ్యాడు ఒక వ్యక్తి. సో దాన్ని తీసుకొచ్చేసి ధర్మశాస్త్రం రాకముందు ఆ సంఘటన జరిగిన ఆ సంఘటననెత్తి ధర్మశాస్త్రంలో మాట్లాడబడింది. ధర్మశాస్త్రం అనగానే పంచఖండాలు మాత్రమే కాదండి, పాత నిబంధనలో ఉన్న అన్ని ధర్మశాస్త్రం కిందకే వస్తాయి. ఎందుకు అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఈ విషయం తెలియక చాలా మంది మనుషుల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళు ఫస్ట్ మోసపోయి అనేకుల్ని మోసం చేస్తున్నారు. ధర్మశాస్త్రం అంటే పంచకాండాలే కదా, పంచకాండాలే కదా, పంచకాండాలే కదా, పంచకాండాలే కదా అని చెప్పేసి పంచప్రాణాలు తీసేసుకుంటున్నారు. వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఒక గది, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక గది కట్టాము, ఎకరం భూమిలో ఒక గది కట్టాము. ఏంటిదది? ఇల్లు. తర్వాత కాలానికి ఇంకో గది యాడ్ చేశాము. ఏంటిదది? ఇల్లు. ఆ తర్వాత కాలానికి ఇంకొక గది యాడ్ చేశాము. ఏంటిదది? ఇల్లు. ఇంకొక గది, ఎన్ని గదులు వేసినా కూడా అది ఇల్లే. ఏదైతే స్టార్టింగ్ లో ఒక గది కట్టారో ఆ గదిని అటాచ్ చేసుకుంటూ అనేక గదులు కడుతున్నారు. అదంతా ఏంటి? ఇల్లు. అలాగే ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు అని ఆగిపోకండి. ఆ పంచకాండాలను అనుసంధానంతోనే మిగతా గ్రంథాలన్నీ రాయబడ్డాయి, ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా. అందులో ఉన్న మ్యాటర్నే చదవండి, వాటి ప్రకారంగా అనుసరించండి, వాటికి విలువివ్వండి అని చెప్పుకుంటూ రాసినటువంటివే తప్ప కొత్తవి కాదు, వేరేవి కావు. కాబట్టి తెలివి లేనటువంటి వాళ్ళు చాలా మంది మోసం చేస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్రం క్రిందకే వస్తుంది. ఇది కీర్తనలో ఉంది కదండి, ధర్మశాస్త్రం ఎట్టంటారండి అని అంటే నీకు బుర్ర లేదు, బ్రెయిన్ లేదు కాబట్టి నువ్వు అట్టంటావు. కానీ ఒరిజినల్ నువ్వు తెలుసుకుంటే అర్థమవుతుంది. పాత నిబంధనలో ఉన్న అన్ని పుస్తకాలు కూడా ధర్మశాస్త్రం క్రిందకే వస్తుంది అన్న సంగతి నీకు అర్థం కానంత వరకు నువ్వు పరలోకం రావు 100%. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త, మీరు మోసపోకండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మనం కంటిన్యూషన్గా ముందుకెళ్దాం. మన అన్వేషణ ఎవరి గూర్చి 17వ వచనం నుంచి ఎవరి గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు వేరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమును పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. 15వ వచనం, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడేటటువంటి ఆజ్ఞలు కలిగినది ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రమును బట్టి కాకుండా, చూసారా, ఆ ధర్మశాస్త్రమును బట్టి కాకుండా నాశనము లేని, బాగా వినండి, మాట కనెక్ట్ అవుతుంది మనకి ఇప్పుడు, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. వండర్ఫుల్ మాట. నాశనము లేని జీవమునకున్న శక్తి. నాశనము లేని జీవము ఎవరిది? దేవునిది. ఆ నాశనము లేని జీవము దేవునిది. ఆ దేవుని నాశనము లేని జీవమే నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు, నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు, మనందరికి ఇస్తున్నాడు. ఆ జీవాన్ని నువ్వు పొందుకున్నావనుకో, ఆ జీవము, ఆ జీవానికి ఆది లేదు, ఆ జీవానికి అంతం లేదు. దేవునికున్న ఆ జీవము నాశనము లేని జీవము. ఆ జీవము ఎవరైతే పొందుకుంటారో ఆయనకు అంతము లేదు, ఆరంభము. ఇప్పుడు మనము ఎప్పుడైతే నిత్య జీవం అంటే నిత్యం నిరంతరం ఉండే జీవం, అదే దేవుడు, దేవునికి ఉన్న జీవం అది. సో ఆ జీవాన్ని ఎవరైతే పొందుకుంటారో, మేబీ ఇక్కడ ఆ జీవాన్ని పొందుకొని ఉన్నటువంటి, లేదంటే ఆ జీవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు ఈ మెల్కీసెదెకు అనే ఆయన. అందుకోసమే ఆయన గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి. జీవిత కాలానికి అంటే దినాలకు అంతం లేదట, ఫస్ట్ మాట. రెండో మాట, జీవానికి అంతం లేదట. అంటే దీన్ని బట్టి అపార్థం చేసుకునే అవకాశం చాలా ఉంది. అందుకోసం చెప్తున్నాను. ఏమని అంటే, ఒక్క దేవునికి మాత్రమే ఆరంభం లేదు అంటే ఆయన కాదు, లేదా కలగజేయబడిన వాడు కాదు, లేదా నిర్మింపబడిన వాడు కాదు. కానీ దేవదూతలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని వలన కలిగి ఈ లోకానికి వచ్చాడు. దూతలు కూడా అంతే. మరి ఇక్కడ జీవమునకు, జీవిత కాలమునకు అని చెప్తున్నాడు. ఇక్కడ కింద దినములు అన్నాడు. అంటే 7వ అధ్యాయం 3వ వచనం చివరి వచనంలో, చివరి లైన్లలో, జీవిత కాలానికి ఆది లేదు, జీవానికి అంతం లేదు. అంటే ఇది ఏ జీవం గురించి చెప్తున్నాడు? దేవునికి ఉన్న జీవం గురించి చెప్తున్నాడు. సో అలాంటి జీవం ఎవరు కలిగి ఉంటారో వారు
అంతము లేకుండా బ్రతుకుతారు. అందుకోసమే చెప్తున్నాడు, అలాంటి నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి, అంటే దేవుని శక్తిని బట్టి, దేవుని జీవానికి ఉన్న శక్తిని బట్టి నియమింపబడి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ధర్మశాస్త్రాన్ని బట్టి నియమింపబడట్లేరట ఆయన, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదట. ధర్మశాస్త్రాన్ని కంటే ముందే దేవుడు మనకు కనబరిచాడు మెల్కీసెదెకు అని. ఆ మెల్కీసెదెకు గారు కలిగి ఉన్నారు దేవుని జీవము. సో ఆ జీవం ఎలాంటిది అంటే నాశనము లేనిది. కాబట్టి నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన, బాగా వినండి, ఇక్కడ ఓ క్లారిటీకి ఇచ్చేస్తున్నాడు మనకు. మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. మెల్కీసెదెకును పోలినవాడైన అంటే వేరొకడే తప్ప మెల్కీసెదెకు కాదట. ఫుల్ క్లారిటీ ఇచ్చాడా లేదా మనకు? అంటే కిందికి వస్తున్న కొద్దీ, సందర్భానుసారంగా క్లారిటీగా చూస్తున్న కొద్దీ మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభులు వారు అయి ఉండొచ్చమనే కోణంలో మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసి వచనం ఏం చెప్పింది అంటే, డిబ్బకు డిబ్బా పానికి పాని అని అంటారు చూసారా, హిందీలో ఒక సామెత ఉంటుంది, ఆ టైప్లో సపరేట్ చేసాడు చూడండి జాగ్రత్తగా. ఏం చేశాడంటే, మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఆ వేరొక యాజకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నాడు. వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏంటిది? ఎలా అనగా, నీవు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి దేవుడు చెప్తున్నాడు. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఇంతకుముందే ఎవరి గురించి సాక్ష్యం చెప్పబడను? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పబడను. ఏమని చెప్పబడను? ఆయన యాజకుడని. ఎలా యాజకుడు అవుతాడు? ఏ విధంగా, ఏ కోణంలో యాజకుడు అవుతాడు అని అంటే, లేవి క్రమము చొప్పున లేదా అహరోను క్రమము చొప్పున కాదు, మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు. సో దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏమర్థం అవుతుంది అంటే, అహరోను క్రమము చొప్పున యాజకులయ్యే వారెవరు కూడా అహరోను కాదు. అహరోను వేరు, వాళ్ళు వేరు. అలాగే మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, ఆయన వేరొకడే తప్ప మెల్కీసెదెకు కాదు అన్న క్లారిటీ మనకు నీట్గా పర్టికులర్గా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ పాయింట్ టు పాయింట్ మనం వస్తుంటే మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ. కాబట్టి మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రం 18వ వచనం, 18వ వచనం, ఆ ధర్మశాస్త్రము దేనికినీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. దేనికి కూడా ధర్మశాస్త్రం వల్ల సంపూర్ణ సిద్ధి లభించలేదట, సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైపోయిందట. ధర్మశాస్త్రం బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను, అంటే ఉపయోగం నిష్ప్రయోజనమైపోయింది, బలహీనమైపోయింది, నిష్ప్రయోజనమైపోయింది. ఎందుకు? ప్రయోజనం లేనిదిగా అయిపోయింది అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ధర్మశాస్త్రం లెక్కల ప్రకారంగా పరలోకం వెళ్ళాలి ఎవరైనా, పరలోకానికి ఎక్కాలి, కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నారు, సంపూర్ణులు కాలేకపోతున్నారు. అందుకోసమే ఏమైపోయింది? నిష్ప్రయోజనమైందిగా మారిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. ఏది? ధర్మశాస్త్రము నివారణ చేయబడి ఉన్నది. సో యాజకులు మారారు, యాజక ధర్మము మారిపోయింది. యాజకులు మారిపోయారు, యాజక ధర్మం కూడా మారిపోయింది. కాబట్టి నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. నిరీక్షణ అనేది ప్రవేశపెట్టబడెను. ఈ నిరీక్షణ ద్వారా, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మనం ఈరోజు దేవుని యొద్దకు ఎలా చేరుచున్నాము? ధర్మశాస్త్రం ప్రకారంగా కాదట, నిరీక్షణ అనే కొత్త నిబంధన, నిరీక్షణ ద్వారా మనము చేరుచున్నాము, దేవుని యొద్దకు చేరుచున్నాము. 20వ వచనం, మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. ఉంది ప్రమాణం, అదే చెప్పుకుంటూ వచ్చాను ఇంతసేపు నేను. ప్రమాణం ఉంది. ఏంటిది అది? ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు, అంటే సంపూర్ణ సిద్ధి కలగజేయగలిగేటటువంటి నిబంధన, అందుకోసం ఇది మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకుల గుదురు గాని, ఈయన నీవు నిరంతరం యాజకుడవై ఉన్నావని ప్రభువు తిక్లెటర్లో ఉంది. ఇక్కడ దేవుడు ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చత్తాపపడడు. అంటే దేవుడే ప్రమాణం చేశాడు, నువ్వు యాజకుడు అయితే నిరంతరం. ఎలా అంటే మెల్కీసెదెకు క్రమము చొప్పునా అని చెప్పాడు. కాబట్టి ఆయన పశ్చత్తాపపడడు, అంటే దేవుడు పశ్చత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన అంటే దేవుని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. ప్రమాణపూర్వకంగా యాజకుడై ఆయను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా యాజకుడయ్యాడు?
అంటే ప్రమాణపూర్వకంగానే యాజకుడయ్యాడు. ఆయనకంటూ ఒక ప్రమాణం ఉంది. ఏంటిది అది అంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున ఈయన యాజకుడయ్యాడు అనే విషయం ఓపెన్గా క్లారిటీగా మనకి అధ్యాయం విశదీకరిస్తుంది. అంత మాత్రమే కాకుండా 23వ వచనం చూసినట్లయితే, మరియు ఆ యాజకులు, ఏ యాజకులు? ధర్మశాస్త్రం ప్రకారంగా నియమింపబడేటటువంటి యాజకులందరూ మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైది గాని ఈయన, ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నియమింపబడిన యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరం ఉన్నవాడు. అంటే ఒకసారి చచ్చిపోయాడు, తిరిగి లేచిన తర్వాత ఆయనకు వచ్చిన జీవం, దేవుడు నాశనము లేని జీవం పొందుకున్న తర్వాత, నాశనము లేని జీవం వచ్చేసిన తర్వాత ఇక ఆయనకు మరణం లేదు. సో నిరంతరం ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఇక మార్పు చెందదు. పాత నిబంధన ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అందులో యాజక ధర్మం ఉంది, దాన్ని మార్చేశారు. కానీ ఇది మార్చడానికి ఇంకా రేపటి దినాన మార్చే అవకాశం లేదు. నిరంతరం ఇదే ఉంటుంది. కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన ద్వారా, అంటే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. విజ్ఞాపన చేయటం కోసం నిరంతరం జీవించుచున్నాడు. ఎక్కడ? దేవుని కుడి పార్శ్వన కూర్చొని మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. అదే యాజకత్వం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనలందరినీ సంపూర్ణముగా రక్షించి పరమునకు చేర్చగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు గనుక శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడు? మిగతా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటున్నటువంటి యాజకుల లెక్క ఆయన బ్రతకలేదు. ఆ యాజకులకి ఈ యాజకుడికి ఉన్నటువంటి తేడా చెప్తున్నాడు ఇక్కడ కింద కంటిన్యూషన్లో 26వ వచనంలో. ఈయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. అంత గొప్ప యాజకుడు మనకున్నాడు. అంత గొప్ప యాజకుడు మనకుంటే అంతకు మించి గొప్పవాడైన దేవుడు మనకున్నాడు. ఆ దేవునికి యాజకుడు ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని లాంటోడే. దేవుడు ఎంత పరిశుద్ధుడు అంతటి పరిశుద్ధుడు యాజకుడు. సో నువ్వు నేను మనమందరం కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆ కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిక్కిలి హెచ్చైన వాడేంటి? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27-28 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులునుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించను. ఫుల్ క్లారిటీ. ఇప్పుడు యాజకుడు ఎవరు? మనకు కుమారుడు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అందుకోసమే పూర్ణ హృదయంతో యేసును దేవుని కుమారుడు అని నమ్మాలి పిల్లలు. మనకి యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు దేవుడు కాదండి. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు? ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు. పరిశుద్ధుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంతటి గొప్పవాడైనటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. అయితే వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యాజకుని వలె, ధర్మశాస్త్ర ప్రకారంగా నియమింపబడిన లేదా అహరోను క్రమము చొప్పున నియమింపబడినటువంటి ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను. తన్ను తాను అర్పించుకొనినప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించేశాడు. బలి కంప్లీట్ చేశాడు, ఆపేశాడు. ఇక బలి లేదు, ఒక్క బలి చాలు, నిరంతరం. కాబట్టి ఈ అధ్యాయం ప్రకారంగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు అర్థమయ్యేటటువంటి ఒక విషయం ఏంటంటే 100% మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభుల వారు కాదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆన్సర్ లేనప్పుడు, సమాధానం దొరకనప్పుడు మనం చెప్పే మాట ఏంటంటే కలిపేసాయి యేసుక్రీస్తే మెల్కీసెదెకే యేసుక్రీస్తు. ఎందుకంటే మాట్లాడబడినటువంటి పదజాలాలు చాలా ఘోరంగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. కాబట్టి అంత అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఇంకెవరు ఉంటారండి? ఆయన కాకపోతే ఇంకెవరు ఉంటారండి అనేటటువంటి డౌట్ అందరికీ వస్తుంది, అందరికీ ఉంటుంది ఆ డౌట్ ఆటోమేటిక్గా. సో ఇప్పుడు తేలినటువంటి ఫలితార్థం ఏంటి అంటే మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఆలోచిస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే మెల్కీసెదెకు గారు వేరు,
యేసుక్రీస్తు ప్రభుల వారు వేరు. యేసుక్రీస్తు ప్రభుల వారికి వంశావళి ఉంది, మెల్కీసెదెకు గారికి వంశావళి లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి ఉన్నాడు, భూలోకల్ల ప్రకారంగా తల్లి కూడా ఉంది. కానీ ఎప్పటికీ ఎన్నటికీ మెల్కీసెదెకు గారికి వంశావళి లేదు, తండ్రి లేడు, తల్లి లేదు అని చెప్పి చెప్తున్నాడు. చాలా విచిత్రంగా ఉంది కదా ఆయన గురించి ఆలోచిస్తుంటే. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు మన ముందున్న ఏకైక డౌట్, మరి అలాంటప్పుడు ఈ మెల్కీసెదెకు గారు ఎవరండి? ఇంత ఘనంగా ఆయన గురించి మాట్లాడబడింది, ఇంతకు మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కానప్పుడు మరి ఈ మెల్కీసెదెకు గారు ఎవరు? ఇప్పుడు నెక్స్ట్ మన ముందు ఉన్నటువంటి డౌట్ కదా. దీని గురించి ఇంకొక శనివారం మాట్లాడుకుందాం, ఇంకొక శనివారం దాని గురించి కేటాయించుకుందాం. ఇంతకు ఈ మెల్కీసెదెకు గారు ఎవరు? ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా చూస్తే మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభువు వారు కారు అన్న క్లారిటీ ఫుల్గా మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మెల్కీసెదెకు గారు ఎవరు అయితే ఇంతకు మెల్కీసెదెకు గారు ఎవరు? దీన్ని మనం వచ్చే శనివారం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఒకసారి మీ అంతటి మీరు కూడా చదవండి. ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్, కొన్ని ఆలోచనలు చూసిన తర్వాత అవునేమో అని అనిపిస్తుంది. కానీ ఒకసారి మీరు విన్నటువంటి మాటల ప్రకారంగా మీరు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ అంతగా మీరు కూడా ఆలోచన చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలి, మన వంతుగా మనం ట్రై చేయాలి. ఏదో చెప్పింది వినేసి కామ్గా ఉండకుండా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డౌట్లు, ఇంకేమైనా సందేహాలు ఉంటే అడిగేటటువంటి ప్రయత్నం చేయండి ఫైనల్గా. కాబట్టి ఇప్పటివరకు మాట్లాడినటువంటి మాటలు జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని మీరు ఇంటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేస్తాను.